సంవత్సరం మంగళగౌరి వ్రతం శ్రావణ శుక్రవారంలో వరలక్ష్మి వ్రతం ఆచరించే స్త్రీలకి ఆ అమ్మవారి కటాక్షం పొందాలి అంటే హంగులు ఆర్భటాలు లేకుండా ఆ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి? మనకు ప్రతి ఒక్కరు కూడా శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం. హ్మ్. మంగళ గౌరి అంటే చూడండమ్మా, మంగళ గౌరి. గౌరీ మాతను మనం నిత్యము ఆరాధిస్తాం. ఆ అమ్మవారిని ఆరాధించేది ఎందుకమ్మా అంటే మన దీర్ఘ సుమంగళి యోగ్యత పెరగడానికి. ఆడవాళ్ళు ఆ అమ్మవారిని ఆరాధిస్తే దీర్ఘ సుమంగళి యోగ్యత పెరుగుతుంది. హ్మ్. వరలక్ష్మి వ్రతం, ఆ లక్ష్మీ కటాక్షం. అమ్మవారు 8 అవతారాలలో మనం చెప్తాం. ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అలాగే మనకు విద్యాలక్ష్మి, విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి. ధనలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇలా మనం 8 రకాలుగా చెప్పుకుంటాం కదా. ఆ అమ్మవార్లందరి కృపా కటాక్షాలు కలగాలి అని ఆ యొక్క వరలక్ష్మి వరలక్ష్మి వ్రతం వ్రతాన్ని మనం చేస్తాం. మరి ఇవి రెండిట్లో కూడా ప్రత్యేకంగా స్త్రీలు పాటించవలసినటువంటివి. హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడున్న పరిస్థితిలో అంగులో ఆర్భాటాలు అంటే ఇది ముఖ్యంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే మనము పూజ, ఆరాధన, అర్చన, అమ్మవారిని అనుగ్రహం పొందడానికి మనకు కావాల్సింది భక్తి, శ్రద్ధ. మరి మనం చేసేటటువంటి పూజ, అర్చన ఇవి ఏవైతే ఉన్నాయో అందులో మనం చేస్తున్నాం, కానీ అందులో అంగులో ఆర్భాటాలకు పోయి భక్తి, శ్రద్ధ అనేది తగ్గిపోతుంది. హ్మ్. ఆ భక్తి, శ్రద్ధ అనేది తగ్గకుండా, అంగులో ఆర్భాటాలు లేకుండా ఆ అమ్మవారి అనుగ్రహం మాత్రం పొందడానికి అక్కడ శాస్త్రోక్తంగా ఎంతవరకైతే చెప్పారో అంతవరకు చేస్తే చాలు. మనకు వరలక్ష్మి వ్రతం గురించి చెప్పుకుందాం. అందరూ ఎక్కువగా పాటిస్తారు. మంగళగౌరి వ్రతం అంటే కొద్దిగా తక్కువగా పాటిస్తారు, కానీ వరలక్ష్మి వ్రతం అయితే అందరూ చాలా మంది చేస్తున్నారు. మరి వరలక్ష్మి వ్రతం అనగానే మనకు అందులో కథలో చెప్పింది ఏంటంటే మనకు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం రోజు మనము ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతాన్ని చేసుకునేవారు ప్రాతకాలమే నిద్రలేచి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని ఆ అమ్మవారిని ఆరాధించడానికి కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా సమకూర్చుకొని ఆ పూజా స్థలంలో గోమయంతో అలికి, తర్వాత వరి పిండి చూర్ణములతో ముగ్గు పెట్టి దానిపైన ఒక వస్త్రం పరిచి బియ్యము పోసి కలశాన్ని ఉంచమన్నారు. కలశాన్ని మనకు ప్రత్యేకంగా ఎవరికి శక్తి కొలది వారు, వెండిది కావచ్చు, రాగిది కావచ్చు, మట్టిది అయినా కానీ సరే కలశాన్ని పెట్టుకోవచ్చు. అమ్మవారి చిత్రపటం పెట్టుకోవచ్చు. అలాగే కలశాన్ని పెట్టుకొని ఆ కలశంలో ఆ అమ్మవారిని ఆరాధించుకోవాలని చెప్పడం. అంతేకాని అమ్మవారి ముఖాన్ని ప్రత్యేకంగా చేసి పెట్టాలి అనేది ఇక్కడ. కొంతమంది వెండితో చేయిస్తున్నారు, కొంతమంది ఆ అమ్మవారి పెద్దగా కింద నుంచి పై వరకు అంటే ఒక కింద బిందె పెట్టి వాటిపైన చీర కట్టించి చాలా పెద్దగా చేస్తారు. ఇంకా వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఇంకా అన్య ఇతర ప్లాస్టిక్కి సంబంధించిన అన్య ఇతర వాటన్నిటినీ వాడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు వ్యర్థానికి సంబంధించిన ఎక్కువగా వాడకుండా, ప్లాస్టిక్కి సంబంధించిన ఎక్కువ వాడకుండా మనకు అమ్మవారికి ప్రీతికరంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి అక్కడ శాస్త్రంలో చెప్పినట్టుగా కలశాన్ని పెట్టి అక్కడ అమ్మవారిని ఆరాధించుకోవాలి. అక్కడ ముందుగా గణపతిని, తర్వాత గౌరీమాతను, తర్వాత ఆ యొక్క వరలక్ష్మి మాతను ఆ కలశంలో ఆవాహన చేసుకొని తోరణ బంధనం చేసుకొని ఆ అమ్మవారిని వ్రతం యొక్క కథను శ్రద్ధగా చదువుకొని లేదా ఒక బ్రాహ్మణుని పిలిపించుకొని ఆయన ద్వారా ఆయన విని ఆ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వచ్చిన ముత్తైదువులనందరినీ కూడా లక్ష్మీదేవిగా భావించి, అక్కడ మంగళగౌరి వ్రతం చేసేవారైతే గౌరీమాతగా, ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసేవారైతే లక్ష్మీమాతగా ఆ వచ్చిన ముత్తైదువులను భావించి వారికి కూడా అంటే తాను పూజ చేసేటటువంటి తను కూడా ముందుగా దీర్ఘ సుమంగలిగా తాను ధరించవలసినటువంటిని కూడా ముఖ్యమైనటువంటివి 5 ఖచ్చితంగా ధరించాలి. ఏంటంటే మొట్టమొదట మనకు తిలక ధారణ, తిలకం, అలాగే పాపిట్లో కుంకుమ, వీటితో పాటు చేతులకు నిండుగా గాజు, కాళ్ళకు పసుపు, ముఖానికి గంధం, అలాగే చాలామంది ఏమంటారు తలలో పూలు పెట్టుకోకుండా చేస్తూ ఉంటారు. అలా కూడా కాకుండా తలలో మనం పెద్దగా పూలు పెట్టుకోకుండా ఒక పువ్వు ఎందుకు కాదు, గులాబీ పువ్వు ఎందుకు కాదు, తలలో పువ్వు పెట్టుకొని ఇలా దీర్ఘ సుమంగలికి సంబంధించిన ఈ 5ని పాటించి వచ్చినటువంటి ముత్తైదువు ఎవరైతే ఉన్నారో లక్ష్మీదేవిగా భావించి తనకు కూడా కాళ్ళకు పసుపు పెట్టి, పారాని పెట్టి,
తర్వాత ముఖానికి గంధం పెట్టి తనకు బొట్టు పెట్టి ఆ వాయినాన్ని ఇవ్వాలి. వాయినం అనగానే కూడా అందరూ ఇతర ప్లాస్టిక్కి సంబంధించినవి కానీ వేరే ఇతర ఏవో ఇచ్చేసి వారికి పంపించకుండా శాస్త్రోక్తంగా మనకు తాంబూలము అని చెప్తాము. ఉమ్. తాంబూలం అంటే ఏం చేస్తాము? తమలపాకు. మనకు తక్కువగా మేము మధ్యవర్తిత్వంలో ఉన్నామనంటే తాంబూలం 2 తమలపాకులు, ఓ, ఒక 2 ఖర్జూరాలు, ఒక ఒక్క అలా 2 అరటి పండ్లు పెట్టేసి వారికి అందులో పసుపు కుంకుమను పెట్టి శనగలు ఏవైతే నానబెట్టిన శనగలు ఉంటాయో అవి వాటితో పాటు 4 గాజులు 6 గాజులు వారికి ముత్తైదువుకి ఇచ్చి వారిని అక్షంతలు ఇచ్చి వారి చేత మన పైన వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఇది శాస్త్రోక్తంగా ఉంటుంది. కానీ అలా కాకుండా మనము వచ్చిన ముత్తైదువుకి వెళ్ళేటప్పుడు ఏదో బ్యాగ్ ఇచ్చేసి వారికి ఇవ్వగానే ఇక్కడ వాయినం ఇస్తే ఏం చేస్తామమ్మా, ఇచ్చితినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అని చెప్పేసి తను ఆశీర్వాదం చేస్తుంది. కానీ ఈ బ్యాగో లేకపోతే ఏదో బుట్టనో ఏవో ఇచ్చారనుకోండి, అవి ఏం చేస్తారు, తీసుకొని ధన్యవాదాలు లేకపోతే థ్యాంక్స్ అంటారో తీసుకొని వెళ్ళిపోతారు. కానీ మనకి ఇచ్చేటటువంటి ఆశీర్వాదం కానీ ఆ వచ్చిన ముత్తైదువుని లక్ష్మీదేవిగా కానీ భావించినప్పుడు అలాంటివి చేయకుండా ఇలా వాయినంగా ఇచ్చి ఆ అమ్మవారి కటాక్షాన్ని పొందాలని తెలియజేస్తున్నాం. వాటితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజంతా కూడా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందుటకు ఇతర ఆలోచనలు లేకుండా, దుర్భాషలు ఆడకుండా, ఒకరితో గొడవ పడకుండా వారు చేస్తున్నటువంటి పూజలో నిమగ్నమయ్యి ఆ అమ్మవారి నామాన్ని మాత్రమే స్మరిస్తూ వచ్చిన వారితో కూడా లక్ష్మీదేవిగా భావిస్తూ ఆ ఆరాధన చేసుకొని సకల యోగ్యమైనటువంటి పుణ్యాన్ని సంపాదించాలని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా స్వామి, ఈ గిఫ్ట్లు ఇస్తున్నారు అని. ఆ గిఫ్ట్లుగా ఇచ్చేవి కాకుండా వచ్చిన పేరెంట్ వాళ్ళకి ఏమి బహుమతిగా ఇస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి అంటారు? మనకు శక్తి కొలదమ్మా. మనం చెప్పుకున్నాం కదమ్మా ఇంతకుముందు, తాంబూలం ఇస్తే చాలు, తాంబూలంలో 2 అరటి పండ్లు ఇలా పెట్టేసి ఇలా ఇచ్చేసినా చాలు అని చెప్పుకున్నాం. అలా కాకుండా మాకు ఆ అమ్మవారి అనుగ్రహం ఉన్నది, ఇంకా ఎక్కువగా ఇవ్వగలుగుతామన్న వారు ఒక 2 జాకెట్ ముక్కలు పెట్టి ఇవ్వచ్చు. లేదు ఇంకా మాకు యోగ్యత ఉన్నది, ఆ అమ్మవారి అనుగ్రహం మాకు కలిగింది అని అనుకునే వాళ్ళు ఒక ముత్తైదువుకు చీరలు పెట్టి ఇవ్వండి. ఇలా వారు ఇచ్చేటటువంటిది ఏదైనా వారు వాడుకునే విధంగా చీరను కానీ ఆ జాకెట్ ముక్కలు కానీ ఇవ్వండి. వారు కూడా సంతోషిస్తారు, ఆ అమ్మవారు కూడా సంతోషిస్తుందని చెప్పొచ్చు. అలా అని చెప్పేసి అందరూ కూడా భర్తల సన్నిధానంకి వెళ్ళి మాకు వరలక్ష్మి వ్రతం ఉంది, పట్టు చీరలే కావాలి ఇలాంటివి మాత్రం చెప్పకండమ్మా. ఆ కొత్త వస్త్రాన్ని ధరించాలి, అంతేగాని పట్టు వస్త్రాలే కావాలి, ఇంకా పెద్దది కావాలి అలాంటివి కాకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కోసము అమ్మవారికి మీరు పెట్టేటటువంటి వస్త్రము మీరు ధరించే విధంగా, అలాగే వచ్చిన ముత్తైదువులకు ధరించే విధంగా ఉంటే చాలా. స్వామి, ఈ వ్రతం ఆచరించే వాళ్ళు అంటే స్త్రీలు ఒక్కళ్ళే ఆచరించాలంటారా? తమతో పాటు భర్త కూడా ఖచ్చితంగా ఉండాలి అంటారు? అమ్మ, ఏదైనా వ్రతము కానీ పూజ కానీ దంపతియుక్తంగా చేయడం చాలా విశేషము. మనకు వరలక్ష్మి వ్రతం అనగానే ఆడవాళ్ళు ఒక్కరే కూర్చొని చేసుకుంటే సరిపోతుంది అనేటటువంటిది ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పింది లేదు. దంపతియుక్తంగానే చేయాలి. అలా కుదరలేని వారు మాత్రమే ఆడవాళ్ళు ఒక్కరు కూర్చొని చేసుకున్నా పర్వాలేదు. కానీ అలా కూర్చొని చేసుకున్నా, ఒక్కరు కూర్చొని చేసుకున్నా పక్కన ఆయనకు సంబంధించినటువంటి ఒక కండువ వాళ్ళ తొడపైన పెట్టుకొని లేదా వారి భుజాన వేసుకొని ఖచ్చితంగా ఆ పూజను ఆచరించాలమ్మ. వారి యొక్క అనుగ్రహం అంటే వారు ఉన్నారు అనే భావనతో ఆ యొక్క కార్యక్రమాన్ని చేసుకోవాలి. అంతేకాని వారు లేకుండా మేము చేసుకుంటాం అనేటటువంటిది ఇక్కడ ఏ పూజా కార్యక్రమం లేదమ్మా. ప్రతి పూజలో కూడా దంపతియుక్తంగా చేయడమే విశేష ఫలితం లభిస్తుందమ్మా. కాబట్టి అందరూ కూడా దంపతియుక్తంగా చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.